ఓయ్ అసలు చాలా దుబారం ఐటీ బట్టి ఉంది కదా చూసారా. రాత్రిలో చేస్తున్నారంట కదండి. ఇది గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేదు అసలు. ఎక్కడి నుంచి వస్తుందండి? గోదావరి నుంచి కాలువ అండి. గోదావరి నుంచి మాట్లాడి ఎవరికి చెప్పుకోవడం తెలుస్తలేదు కూడా మాకు. తీసుకుంటాం. నా పేరు కలిగినేడి కుమారు, చిన్నమామిడిపల్లి. నేను 31వ వార్డు ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఈ సరిపల్లి డ్రైను ఆక్వాకల్చర్ చేయడానికి లేకుండా పోయిందండి. లోగడ కాలువ చాలా బాగుండేది. ఇప్పుడు ఈ కంపెనీలో రైల్ షెడ్ వాటర్ దిగిపోయి మలాష్ వాటర్ అంతా వచ్చేసి ఈ నీరు తోడుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. రైతులు చాలామంది నష్టపోయారు. ఈ నీరు తోడడం వల్ల రొయ్య, చేప కూడా డ్యామేజ్ అయిపోయింది. వ్యవసాయాలు కూడా ఈ నీరు చేలకెక్కేసి పంట పాడైపోతుందండి. రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. దీన్ని గవర్నమెంట్ వారు సరిచేసి దీన్ని చూడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. సుమారు ఎంత నష్టం కలిగి ఉంటుందండి? ఇప్పుడు సుమారు ఒక దగ్గర ఉంటుందండి, ఎంతసేపు ఉంటుంది, ఒక 70-80 దాకా ఉంటుందండి. చాలా ఇబ్బంది పడ్డారండి రైతులు. ముఖ్యంగా దేనివల్ల జరుగుతుందండి నష్టం? ఈ వాటర్ వల్లనేనండి. ఈ నీరు తోడిన వెంటనే ఇవాళ తోడితే రేపు పొద్దున్నకి చెరువులు తేడా వచ్చేస్తున్నాయండి. అలాగే 2-3 రైతులు డ్యామేజ్ అయిపోయారండి.
నేను కూడా కేవలం నీరు లేక నిన్న 100 కౌంటు పట్టేశానండి. నీరు తోడితే నాకు 60-70 కౌంట్ దిగినండి. ఇంకా నీరు అందట్లేదనేసి ఈ నీరు తోడితే చెరువులో డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. అందుకే నిన్న పట్టేశాను అన్నమాట. ఫ్యాక్టరీ వాళ్ళు ఇందులోకి ఎందుకు వదులుతున్నారండి? మలాష్ వాటర్ అనే వదిలేస్తున్నారండి. మరి ఎవరు ఈ కెమికల్ సంబంధించిందండి, దాని మీద చాలా ఎఫెక్ట్ అయిపోతుందండి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. దీంట్లో ఏమో రైతులు పట్టుకొచ్చి లక్షలేమో అప్పులు చేసి పట్టుకొస్తున్నారండి. తీరా చూసేటికి వస్తాయని జడికి మొత్తానికి నష్టపోతున్నారండి. నర్సాపురం చిన్నమావిడిపల్లి అండి, భోంచేసి రోడ్డు మురికాల మలాస్ వాటర్ వచ్చి రైతులందరూ దెబ్బతినేసారండి. ఇంచుమించు 4 సంవత్సరాల నుంచి ఇదే తొంతండి. ఒక్కొక్కళ్ళు ఇంచుమించు 50 లక్షలు 25 లక్షలు పోగొట్టుకునే ఉన్నారండి. అందరూ ఎవరు క్రాప్లు ఏ నీరు అటు ఇటు తిరుగుతామే కానీ మాకు సరే ఇంకా లేదు, మరి మంచినీరు లేదు. ఈ టయానికి వచ్చేప్పటికి కరెక్ట్గా వదిలేస్తున్నారండి వాళ్ళు. మంచి సాల్ట్ వచ్చే టైము కరెక్ట్గా వదిలేస్తున్నారు. ఇదే ఆ నీరే అలా తిరుగుతుంది మాట అండి. వరదకైనా ఏదైనా మొత్తం నుంచి చాలా గట్టిగా లాసిపోయి ఉన్నామండి చెరువులు. నిన్నే పట్టాను 4 ఎకరాలు ఇంచుమించు 5-6 లక్షలు పోయిందండి. దేనివల్ల పోతుందండి? అది మలస్ వాటర్ వలన కాళ్ళు చెరువులో ఏమో నీళ్ళు నిలబడతలేదు. వేసవకాలం ఒకటి నీళ్ళు డౌన్ అయిపోతాం, డివోలు పడిపోతాం. ఇటు తోడుకుంటాకేమో మలస్ వాటర్ కాళ్ళలోకి వస్తాం వలన ఈ నీళ్ళు ముట్టుకుంటుంటే లేచిపోతున్నాయి, సరుకు మొత్తం పడిపోతుంది. సరుకు గట్టిగా దెబ్బతిన్నానండి నిన్న. ఎక్కడి నుంచి వస్తుందండి మళ్ళీ? ఇది పాలకొల రోడ్డు అది ఇటు పెట్టి కానీ పంటకాలం చిన్న పంటకాలం ఉంది, దాంట్లో వచ్చి వస్తుందండి. అది ఇంచుమించు చాలాసార్లు కంప్లైంట్ చేసాం. అందులోకి ఈయన కూడా ఒకసారి నిమ్మలనాయుడు గారు వచ్చి కాలువ కూడా చూశారు. తూట ఏదో ఎక్కించారండి. ఆ తూటు మళ్ళీ తర్వాత కూడా అదే వచ్చేస్తాము. ఈ నీళ్లు వెళ్ళపోవటం రకరకాలుగా అయిపోయిందండి. వంతులు ఇక్కడ పట్టేసి రైల్వే ట్రాక్ కాడ పట్టేసి కాలువ కూడా అక్కడ లాకులు ఇక్కడ అన్ని ఇబ్బందులు. నీళ్లు మారి పొజిషన్ లేదండి ఇక్కడ. రైతులు మొత్తం ప్రతి ఒక్కడు దెబ్బతిన్న వాళ్ళే రైతులండి. ఇంచుమించు 5-6 సంవత్సరాల నుంచి ఇదే బాధలండి. 4 సంవత్సరాల నుంచి మరీ దారుణం అనమాట అండి.